ఈరోజు ప్రశాంతమ్మ మాట్లాడిన దాని గురించి మా సోదరీమణులందరూ కూడా తొక్క తీసి డోలు గట్టి బాజా భజంత్రి వాయిస్తామన్నట్టుగా ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా సోదరీమణులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇదే నూటికి ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత సంస్కారంగా ఉంటాడో, మనం ఇంగ్లీష్ లో కూడా ఒక సామెత ఉంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఎక్కడైతే మనం ఎదుటి వ్యక్తికి నమస్కారం పెడితే తిరిగి అతను పెట్టాలనుకోకపోయినా ప్రతి నమస్కారం చేస్తాం. అటువంటి భారతీయ సంస్కృతి మనది. ఈ సంస్కృతిని మరచి ఈరోజు ప్రశాంతమ్మ ఆమె పోటీ చేయాలనుకోవడం, పార్టీ మారడం, భర్తను మార్చడం, ఇవంతా ఆమె వ్యక్తిగతం, ఆమె ఇష్టం. ఆమె భర్త ఆమె వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కానీ తన సహచర అట్లీస్ట్ ఆమె అక్కడ కూడా మరిచింది, అట్లీస్ట్ తన సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఈ రోజు ఎంచుకున్నటువంటి బూటకపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ అన్న ఓడిపోతాడు, ఈ అన్న ఓడిపోతాడు, పాపం అన్న, పాపం బావ, పాపం మామ, పాపం ఆమె. ఇటువంటి అంటే నీ పోటీ చేసే పార్టీ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎందుకమ్మా నువ్వు రాజకీయంలోకి రావడం, ఎందుకమ్మా పోటీ చేయాలనుకోవడం? వీక్ అయింది, దాని గురించి మాట్లాడుతున్నాం. ఏమిటంటే ఇప్పుడు కోవూరులో పోటీ చేసే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అక్కడ గురించి మాట్లాడుకోవాలా, ఆయా సంబంధాల గురించి మాట్లాడుకోవాలా. ఇక్కడ మా నియోజకవర్గం గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం అనేది అనవసరం. అసలు విషయం అది మాట్లాడకూడదు. ఆమె భర్త కావలికి వస్తే అసలు మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి వెల్కమ్ చెప్తారంటే, ఎంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి వెల్కమ్ చెప్తారంటే అంత డబ్బు ఖర్చు పెట్టి వెల్కమ్ చెప్తారు. అట్లాంటి సౌమ్యాన్ని పట్టుకొని నువ్వు మర్యాద లేకోకుండా వాడు వీడు అని మాట్లాడితే మేము అస్సలే ఊరుకునే వాళ్ళం కాదు, ఊరుకోం కూడా. నువ్వు ఎంత లిమిట్స్లో మాట్లాడాలంటే అంత లిమిట్స్లో మాట్లాడాలి. నీకు రాజకీయంగా మాట్లాడడం రాదు అనుకుంటున్నాను నేనైతే. నీకు రాజకీయం గురించి మాట్లాడాలి అని అంటే కొన్ని లిమిట్స్ దాటకుండా మాట్లాడాలి. నువ్వు లిమిట్స్ దాటావంటే పక్కన వాళ్ళు కూడా లిమిట్స్ దాటి మాట్లాడితే మనం ఆడవాళ్ళమి బాలే ఇబ్బంది పడాల్సి వస్తుంది, భలే బాధపడాల్సి వస్తుంది. కానీ అయినా కూడా నువ్వు మాట్లాడావు కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు మా ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత సౌమ్యులు మీడియా సోదరులకు తెలుసు, కావలి నియోజకవర్గంలో ఉండే ప్రజలకు తెలుసు, ఈ పక్కన ఉండే 7 జిల్లాల నియోజకవర్గాల్లో ఉండే నాయకులకు తెలుసు. ఆయన అంత సౌమ్యులు, అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు రాజకీయాల్లో ఈ రోజు ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ బిజినెస్లు ఉంటాయి, నువ్వు చేసే వ్యాపారాలు అందరికీ తెలుసు. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నువ్వు గెలుస్తావని గ్యారంటీ లేదు. రేపు కోవూరులో మీరు పోటీ చేసినప్పుడు అంతవరకు చూసుకోండి అమ్మా, మీకు మిగతాది ఎందుకు? ప్రతాప్ అన్న మీరు వాటర్ ప్లాంట్ కి 2 లక్షలు ఖర్చు పెడితే ప్రతాప్ అన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఎమ్మెల్సీగా ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రజాసేవ చేయాలని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి 5,000 మెజార్టీతో, ఒకసారి 15,000 మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు 3వసారి కూడా ప్రతాప్ అన్న 45,000 మెజార్టీతో గెలుస్తారు. మా జగనన్న మా కోసం ఎన్నో పథకాలు నవరత్నాలను ప్రవేశపెట్టి ఎన్నో సమాజ సేవ చేయడానికి మాకెన్నో దేశ సేవలు చేశారు. మీరేం చేశారండి? మీరు చీరలు ఈ రోజు కాదు రేపు అమ్ముకుంటారు. ఒకళ్ళు గెలిస్తే ఇక్కడ అంటున్నారు, ఓడిపోతే కోయేట్ అంటున్నారు, గెలిస్తే ఇక్కడ ఓడిపోతే కోయేట్ అంటున్నారు. మీకే స్థిరత్వం లేదు. మీరు ప్రజాసేవ ఏమి చేస్తారు?